హలో ఫ్రెండ్స్, అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. గ్రామ సచివాలయం ఎగ్జామ్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది డీప్ అనాలిసిస్ చేసి లాస్ట్ ఇయర్ పేపరు, ఇదే కాకుండా ఏపీపీఎస్సీ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ పేపర్స్ అన్నీ కూడా విశ్లేషణ చేసి మా టీము ఈ బిట్స్ని మీ దగ్గర తీసుకురావడం జరిగింది సెలెక్టివ్గా. సో ఈ బిట్స్ వెరీ వెరీ ఇంపార్టెంటు. ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అడిగే అవకాశం ఉంది. మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. వీడియోని లాస్ట్ వరకు చూడండి. లాస్ట్లో కూడా మంచి బిట్స్ ఉంటాయి. ఫస్ట్లోనే మంచి పెట్టామనేది అలా ఏం లేదండి. సో ఈరోజు మనము మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ పార్ట్ 5 వీడియోని చూద్దాము. సో ఇప్పటివరకు 4 పార్ట్స్ అయిపోయినాయి. ఆ వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. ఖచ్చితంగా ఇవన్నీ నోట్ చేసుకుంటున్నారో లేదంటే మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారో ఏదైనా కానీ ఇవి చాలా ఇంపార్టెంటు. యూ హ్యావ్ టు రివైజ్ దెమ్ ఆల్సో, యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఎగ్జామ్ చాలా తక్కువ డేస్లో ఉంది. సో మనము లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఆసియాలో మొదటి వైద్య పరికరాల తయారీ వ్యవస్థగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్, అంటే ఆసియాలోనే మొట్టమొదటి వైద్య పరికరాల తయారీ కేంద్రంగా గుర్తింపు పొందినటువంటి ఆంధ్రప్రదేశ్ మెడ్ టెక్ జోన్ ఏ ప్రాంతంలో ఉంది? దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే విశాఖపట్నం. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము పెట్టుబడి లేని సహజ వ్యవసాయానికి ప్రచారము కల్పించుట కోసం, అంటే అడ్వర్టైజింగ్ అవేర్నెస్ సృష్టించడం కోసం రైతు సాధికారత అంటే ఎంపవర్మెంట్ సంస్థను ఏర్పాటు చేసింది. ఇప్పుడు మనం ముందుగా చూడాల్సింది పెట్టుబడి లేని సహజ వ్యవసాయం అంటే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్, ZBNF అంటారు ఇంగ్లీష్లో. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనమాట. అంటే ఎటువంటి ఫెర్టిలైజర్స్, కెమికల్స్ ఇలాంటివి వాడకుండా న్యాచురల్గా ఉన్నటువంటి మనకి బయోమాసు, ఈ కౌ డంగు ఇవన్నీ వీటిని యూజ్ చేసుకొని పంటలు పండించడమే జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటారు. మన ఆంధ్రప్రదేశ్ దీంట్లో చాలా అవార్డ్స్ని కూడా తీసుకుని వరల్డ్ వైడ్ మనం చూసుకుంటే. ఇలాంటి కల్పించేదానికి ఏర్పాటు చేసినట్టు ఒక సంస్థకు చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని అంటే ముఖ్యమంత్రి ఆన్సరు. దాని తర్వాత వ్యవసాయ మంత్రి అంటే వైస్ చైర్మన్, వీసీ ఇతను. ఓకేనా? నెక్స్ట్ మనం వెళ్తే ఇన్ ఆంధ్రప్రదేశ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, సహజ వాయువు అంటే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ నోన్ యాజ్ ద హ్యాబిటేట్ ఆఫ్ ద గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అనేది ఒక మామూలుగా జింక టైప్ అనమాట. జింక అంటారు కదా, ఆ టైపు. సో ఇవి ఎక్స్టింక్షన్ స్పీసీస్, చాలా తక్కువగా అరుదుగా ఉన్నాయి. సో మన ఆంధ్రప్రదేశ్లో ఇవి ఎక్కడ ఎక్కువగా కనపడుతున్నాయి అని అంటే రొల్లపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది కర్నూలులో ఉందండి, గుర్తుపెట్టుకోండి. కర్నూలు అంటే క్వశ్చన్ ఎట్టయినా పడవచ్చు కదా. సో నేను ఒక 3-4 సెకండ్స్ టైం కూడా ఇస్తాను. మీరు ఒకవేళ మీరే గెస్ చేసేవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి, ఖచ్చితంగా ఉంటారు. సో అదే కాకుండా మీరు కూడా పాస్ చేసుకొని ఒకసారి ఆలోచించి నేనేం చెప్తాను ఆన్సర్ కరెక్టా కాదనేది కూడా మీరు ఇట్లా చేస్తే ఇంకొంచెము స్పోర్టివ్గా, ఎంటర్టైన్మెంట్గా, అంటే ఇంట్రెస్టింగ్గా ఉంటుందన్నమాట. ఆంధ్రప్రదేశ్లో పొడవైన తీర ప్రాంతం ఉన్న జిల్లా ఏది? పొడవైన తీర ప్రాంతం అంటే లాంగెస్ట్ కోస్ట్. మామూలుగా ఆంధ్రప్రదేశ్ కోస్టల్ వన్ ఆఫ్ ద టాప్. సో దీనికి ఆన్సర్ మనం చూసుకుంటే శ్రీకాకుళం అండి. శ్రీకాకుళంలో 2 రివర్స్ వెళ్తుంటాయి, నాగావళి, వంశధార శ్రీకాకుళం నుంచి వెళ్తున్నాయి. అంటే శ్రీకాకుళం టచ్ అయ్యి ఉన్నాయి అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లో నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్, ఇప్పుడు వరల్డ్ హెరిటేజ్ సైట్ అని ఎలాగైతే ఇస్తారో అలానే నేషనల్ జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అనేది ఇస్తుంటుంది అనమాట సెంట్రల్ గవర్నమెంటు మినిస్ట్రీ ఆఫ్ కల్చర్స్ వాళ్ళు. సో ఇది మనం ఆప్షన్స్ చూసుకుందాం, ఏది తప్పు లేదంటే ఏది కరెక్ట్ అని ఇచ్చాడు అనమాట. ఏది కరెక్ట్ అని. ఎర్రమట్టి దిబ్బలు విశాఖపట్నము, వాల్కనోజెనిక్ బెడ్డెడ్ బెరైట్స్ కడప. సో వాల్కనిక్ రాక్స్కి సంబంధించి కడప ఓకే అనిపిస్తుంది. అలానే న్యాచురల్ జియోలాజికల్ ఆర్చ్ ఆఫ్ తిరుమల, అంటే ఆ యొక్క తోరణము ఆర్చ్ అంటారు కదా. సో ఈ మూడిట్లో ఏది జియో హెరిటేజ్ మాన్యుమెంట్గా తీశారు అని అడిగితే దీనికి ఆన్సరు
ఆల్ ఆఫ్ ద అబోవ్ అండి. యాక్చువల్గా జిఐ ట్యాగ్స్ కలాంకరీ కానీ కొండపల్లి బొమ్మలు ఇవి చాలా ఇంపార్టెంట్. సో అలానే ఇది కూడా కొత్తగా మీకు తెలియదు, చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు జియో హెరిటేజ్ మాన్యుమెంట్ అంటే. సో అందుకే ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను. దీంతోపాటు మీకు ఆల్రెడీ ఏమేమి ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో ఏంటి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, భారతదేశము ఎన్ని భూకంప మండలాలుగా విభజించబడింది? అంటే భూకంప మండలాలుగా ఎన్ని విభజించబడింది అని చూస్తే మనము దీనికి 4 అంటే జోన్ 2, జోన్ 3, 2, 3, 4, 5 అనమాట. ఈ జోన్ 5 అనేది హై సిస్మిక్ యాక్టివిటీ, అంటే ఇక్కడ ఎక్కువ జరిగే పరిణామాలు, అంటే ఎక్కువ ఎర్త్క్వేక్స్ వచ్చే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది అనమాట. 2 అంటే లో. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి, మొత్తం 4 భూకంప మండలాలుగా. ఇటీవల వార్తల్లో ఉన్నటువంటి మైకియస్ అనగా దేనికి సంబంధించిన పేరు? మైకియస్. ఇక్కడ మనం చూడండి, ఇటీవల వార్తలు అనగానే ప్రపంచం మొదటి కోవిడ్-19 కిట్. సో వ్యాక్సిన్ అంటే మనకి ఇది ఖచ్చితంగా కాదని తెలిసిపోతుంది కాబట్టి కిట్ అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేయొచ్చు అనమాట. సో ఇదొకటి అట్లా ఉంచండి. ప్రపంచం మొదటి క్వాంటమ్ ఉపగ్రహం. ప్రపంచపు మొదటి క్వాంటమ్ ఉపగ్రహం అది అట్లా ఉంచండి. నెక్స్ట్, ప్రపంచం మొదటి తేలియాడే అణు రియాక్టర్. ప్రపంచంలోనే తేలికైన క్షిపణి. దీనికి ఆన్సర్ ఏంటంటే ప్రపంచంలో మొదటి క్వాంటమ్ ఉపగ్రహం. క్వాంటమ్ ఉపగ్రహము ఇది చైనా వాళ్ళు పంపించారు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే లైట్ వెయిట్ పార్టికల్స్ని అక్కడ పెట్టి మామూలుగా అమర్చి చేసి క్వాంటమ్ శాటిలైటు టు ఎస్టాబ్లిష్ వరల్డ్స్ మోస్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్ లింక్ అంట. అంటే ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ దాడులు కానీ హార్డ్వేర్ మాల్వేర్ ప్రాబ్లమ్స్ ఇష్యూస్ జరుగుతున్నాయి కదా మామూలుగా, హ్యాకింగ్స్ ఇవన్నీ. సో ఇలా కాకుండా మోస్ట్ సెక్యూర్ కమ్యూనికేషన్ ఒక లింకుని తయారు చేద్దాము అని చెప్పి చైనా అదే కోణంతో మైకియాస్ అనే దాన్ని శాటిలైట్ని పంపించిందండి, క్వాంటమ్ ఉపగ్రహం. సో ఇది వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలో మొదటి అన్నప్పుడు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ యాజ్ చైర్మన్ ఆఫ్ సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్? దీనికి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు అని అడిగితే ప్రైమ్ మినిస్టరు, ఫైనాన్స్ మినిస్టరు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టరు, మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంటు. దీనికి ఆన్సరు యూనియన్ మినిస్టర్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్. ఇది ఈ యొక్క సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కౌన్సిల్ నరేగా ఉంది కదా, ఎంజీ నరేగా, దీని యొక్క సర్వేలెన్సు, దీని యొక్క మానిటరింగు ఎలా జరుగుతుందని చెప్పి మొత్తం ఇండియా వైడు పరీక్షించేదానికి ఈ కౌన్సిల్ ఏర్పాటు చేశారు. నెక్స్ట్, భారతీయ పోషణ్ కృషి కోష్ యొక్క ముఖ్య ఉద్దేశం. పోషణ్ కృషి కోష్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ వ్యవసాయ వాతావరణ మండలాల్లో విభిన్న పంటలను సాగు చేయుట, గర్భిణీ స్త్రీలకు పోషణ మార్గదర్శకాలు, పిల్లలకు పోషక అవసరాలు. సో ఈ సెకండ్ థర్డ్ పోషక్ అనేసరికి మనం అదే అనుకుంటాం, కానీ భారతీయ కృషి కోష్ అన్నాడు. కృషి అంటే ఎక్కువగా అగ్రికల్చర్కి సంబంధించి రైతులు ఫార్మర్స్కి సంబంధించి ఉంటుందన్నమాట. సో దీనికి ఆన్సరు వ్యవసాయ వాతావరణ మండలాల్లో విభిన్న పంటలను సాగు చేయుట. అంటే ఓన్లీ ఒకటే సింగిల్ ప్లాంటేషన్ కాకుండా అలా చేస్తే ప్లాంట్ దెబ్బతింటుంది కాబట్టి, ఆ సాయిల్ దెబ్బతింటుంది కాబట్టి క్రాస్ ప్లాంటేషన్ అనమాట. ఒకసారి పత్తి వేస్తే ఒకసారి ఇది ప్యాడీ, ఇట్లా అనమాట. నెక్స్ట్, భారతీయ ప్రభుత్వం ఆనకట్ట పునరావాసం మరియు అభివృద్ధి ప్రాజెక్టును ఎవరి సహకారంతో అమలు చేస్తుంది? అంటే ఆనకట్ట పునరావాసం అంటే డ్యాము రీకన్స్ట్రక్షన్ మరియు డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వీటిని ఎవరి సహాయంతో మనం చేస్తుందంటే నూతన అభివృద్ధి బ్యాంకు, న్యూ డెవలప్మెంట్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, వరల్డ్ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి. దీనికి ఆన్సరు వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఎ మెంబర్ ఇన్ ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంట్? ఏపీటీ అంటారు దీన్ని. ఇది కొంచెం సింపుల్గా అని చెప్పేయచ్చు. ఏషియాలో లేనిది ఏదంటే యూఎస్ఏ. ఓకే,
ఏషియా పసిఫిక్ ట్రేడ్ అగ్రిమెంటులో లేని కంట్రీ. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా పడే అవకాశం ఉంది. సార్క్, నాటో ఇలాంటి వాటిలో ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎవరెవరు దీంట్లో లేరు గుర్తించండి. ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి మీరు. నెక్స్ట్, ఇటీవల ఆర్థిక సర్వే ప్రకారం ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రసూతి మరణాల రేటు, అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేటు 74 అని ఉంది. అంటే 74 అని ఇచ్చాడు. ఆ క్వశ్చన్ ఇలా ఉందన్నమాట. సో క్వశ్చన్లో ఎన్ని ఇవ్వచ్చు లేదా 74 దాని డెఫినేషన్ అడిగాడు అనమాట ఇక్కడ వింతగా. మెటర్నాలిటీ మోర్టాలిటీ రేటు, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేటు ఇవన్నీ చాలా ఇంపార్టెంటు. సో దీనికి ఆన్సరు 1,00,000 సజీవ జనాలకు ప్రసూతి మరణాల రేటు. 1,00,000 మంది లైవ్ బర్త్స్కి ఎంతమంది డెలివరీ టైంలో మామూలుగా చనిపోతున్నారు అంటే 74 అనమాట. ఇది మనం చూసుకుంటే వరియన్ కున్నత్తు కుంజ అహ్మద్ హజీ, ఈ పేరు మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నామంట. ఇతను దేనికి సంబంధించి, ఏ రివాల్ట్కి సంబంధించి అనేది అడిగితే డెక్కన్ రైట్స్ ఆఫ్ 1875, మలబార్ రెబెలియను, 1857 రివాల్టు, సిపాయి రివాల్టు, ఇండిగో రివాల్టు. సో మనము ఇలాంటప్పుడు కొంచెము వరియన్ కున్నత్తు అంటే కొంచెం మలయాళము, కన్నడ ఈ టైప్ ఉందన్నమాట. అంటే సౌత్లోనే అని అర్థమైపోద్ది మనకి. తమిళనాడు కానీ కేరళ కానీ ఎక్కువ జరుగున్నాయి కాబట్టి. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్లో కేరళ ఇప్పుడు మలబార్ రిబెలియన్ ఉంది కాబట్టి మనకి ఇది మనం పెట్టుకొని ముందుకు వెళ్ళిపోవచ్చండి. సో ఇది 1921లో జరిగింది. 1921 మలబార్ రెబెలియన్. నెక్స్ట్, రీసెంట్లీ యూనియన్ క్యాబినెట్ గ్రాంట్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ అంతర్జాతీయ విమాన అనే ఒకటి స్టేటస్ ఇస్తారు మామూలుగా. కొన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్నాలజీస్, ద సర్వీసెస్ ఇఫ్ ద ఎయిర్పోర్ట్ ఈజ్ గివింగ్ టు ద సిటిజన్స్ ఆఫ్ దట్ ఎవరైతే విజిట్ చేస్తున్నారో. దీని ద్వారా యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ బిట్, ఇలా కూడా అడగవచ్చు. రీసెంట్గా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టేటస్ దేనికి ఇచ్చారు? కుషినాగర్ ఎయిర్పోర్ట్, కుషినాగర్. సో దీని ద్వారా మొత్తం ఎన్ని ఎయిర్పోర్ట్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో ఉన్నాయి. అదే కాకుండా ఈ కుషినాగర్ ఎయిర్పోర్ట్ ఎక్కడ ఉంది అనేది క్వశ్చన్ అనమాట. దీనికి ఆన్సర్ ఉత్తరప్రదేశ్లో ఉందండి. మొత్తం ఇప్పటివరకు 29 ఉన్నాయి మనకి. 29 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇండియాలో ఉన్నాయి. రికవరీ ప్యాకేజ్ పొందడానికి ఏ రకమైన యూనిట్ అయినా, అంటే ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక సంస్థ అయినా దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆటోమేటిక్గా 12 డిజిట్ 12 అంకెల ఒక యూనిక్ ఐడి, ఒక ప్రత్యేక ఐడిని ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ ఐడిని ఏమంటారు? పరిశ్రమ ఆధార, ఉద్యోగ ఆధారు, ఈ ఆధారు, పైవేవి కాదు. సో ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి యూనిట్ అన్నాడు అంటే మ్యానుఫ్యాక్చరింగ్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎంఎస్ఎంఈ టైప్ కాబట్టి ఇది పరిశ్రమ ఆధార్ అని దీని కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధిని, పెట్టుబడి, సంస్కరణలు, పోటీతత్వం సులభతరం చేయడానికి ఏర్పాటు చేసిన సంస్థ. అంటే ఆల్రౌండ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్, ఆర్థిక అభివృద్ధి, ఇన్వెస్ట్మెంట్స్, రిఫార్మ్స్, కాంపిటేటివ్నెస్ కానీ ఇవన్నీ చేయడానికి దేన్ని ఎస్టాబ్లిష్ చేశారు? ఆప్షన్స్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల అవస్థాపన సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు, ఏపీఎన్సియుఎం, ఏపీటీడీసీ. ఇక్కడ ఉన్న క్వశ్చన్లోనే మనకు అర్థమవుతుంది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక అభివృద్ధి బోర్డు. ఇది రైట్ ఆన్సర్ అండి దీనికి. నెక్స్ట్ మనం చూసుకుంటే యుక్తి 2.0 పోర్టల్. ఇది మనం రీసెంట్గా న్యూస్లో చూస్తున్నాము. దీని యొక్క ప్రత్యేకత ఏంటి, అసలు ఇది ఏ పర్పస్ కోసము ఏర్పాటు చేశారు, ఎవరు ఏర్పాటు చేశారు అనేది క్వశ్చన్ అండి. దీనికి మనం చూసుకుంటే దీనికి ఆన్సరు ఒక్క నిమిషం. ఇన్నోవేషన్, టు ఫాస్టర్ ద కల్చర్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఇన్ అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు మామూలుగా ఐఐటి, ఐఐఎం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎన్ఐటి, మెయిన్ యూనివర్సిటీస్ ఇలాంటి వాటిల్లో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఇన్నోవేటివ్గా
సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ కానీ R&D కానీ చేసుకుంటూ పోవాలని చెప్పి ఏర్పాటు చేసినటువంటి ఈ పోర్టల్ని యుక్తి పోర్టల్ అంటారు అనమాట. యుక్తి అంటే ఒకసారి ఫుల్ ఫామ్ చెప్తాను చూసుకోండి, ఇలాంటి క్వశ్చన్స్ పడే అవకాశం ఉంది. యంగ్ ఇండియా కాంబాటింగ్ విత్ నాలెడ్జ్, టెక్నాలజీ, ఇన్నోవేషన్. మరొకసారి చెప్తాను చూడండి, యంగ్ ఇండియా కాంబాటింగ్ విత్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే కిహోతో హొల్లాహన్ కేసు. ఇలాంటి కేసులు మనకి చాలా ఇంపార్టెంట్ అండి. పాలిటీ పరంగా మనం చూసుకుంటే వెరీ ఇంపార్టెంట్. బేసిక్ స్ట్రక్చర్ గురించి మామూలుగా కేశవానంద భారతి కేసు కానీ, మినర్వా మిల్స్ కేసు కానీ, జడ్జెస్ కేసెస్ కానీ, ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ పాసిబుల్ వీ విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్, ఎస్పెషల్లీ ఫర్ విత్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరీ ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్, అమెండ్మెంట్స్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ కేసెస్. ఇప్పుడు మన ముందు మనం చూస్తున్నాము కిహోతో హొల్లాహన్ కేసు దేనికి అసోసియేట్ అయి ఉంది అంటే యాంటీ డిఫెక్షన్ లా. ఈ జడ్జిమెంట్లో, ఈ కేసు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో ఏం చెప్పడం జరిగిందంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే స్పీకర్ తీసుకున్నటువంటి డెసిషను ఫైనల్ కాదు, అంటే ఇట్ కెన్ బి క్వశ్చన్డ్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద లా, అంటే మన కోర్టుకి వెళ్ళొచ్చు అని చెప్పడం జరిగిందనమాట. అంతకుముందు ఏంటంటే అతనే ఫైనల్, దీనికి ఇంకెవరు చేసేదానికి లేదని చెప్పడం జరిగింది. సో ఇది ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ యొక్క భౌగోళిక ప్రాంతంలో విస్తీర్ణత ప్రకారం అత్యధికంగా గల నేలలు ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మొత్తం ఇక్కడ ఇచ్చున్నాడు ఇన్ని చదరపు కిలోమీటర్లని జాగ్రఫికల్గా. ఇచ్చిన ఆప్షన్స్ చూసుకుంటే నికర సాగు నేల, ప్రస్తుత బీడు భూములు, నిష్ప్రయోజన భూములు, వ్యవసాయేతర అవసరాలకు ఉపయోగించే భూమి. ఇది మనం కానీ దీన్ని చూసుకుంటే దీనికి ఆన్సర్ నికర సాగు నేల అండి. నికర సాగు నేల అదే మామూలుగా నెట్ సోన్ ఏరియా అంటారు అనమాట దీన్ని. ఎన్నైతే ఎకరాలు ఉన్నాయో ఎంత మనము సాగు చేస్తున్నాము అనేది అనమాట. సో నికర సాగు నేల దీనికి ఆన్సరు. మనం కానీ ఎగ్జాక్ట్గా మనం చూసుకోవాలి, ఫిగర్ కావాలనుకుంటే 60.49 lakh హెక్టార్స్. ఓకేనా, 60.5 లక్షల హెక్టార్లు సాగు భూమిని మనము దీని కింద వేస్తున్నాము మనం చెప్పడం మొత్తం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విస్తీర్ణంలో మనం చూసుకుంటే. నెక్స్ట్, పౌరులు వివిధ మున్సిపల్ సేవలను పొందడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించిన అప్లికేషన్ పేరు. అంటే పౌరులు అంటే మన సిటిజన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొందడానికి ఇచ్చినటువంటి పేరు ఏంటంటే పట్టణ సేవ, నగర సేవ, పురసేవ, ప్రజాసేవ. దీనికి ఆన్సర్ పట్టణ సేవ అయి ఉండొచ్చు అనుకోవచ్చు మామూలుగా మనము ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకుంటే, లేదంటే నగర సేవ అయి ఉండొచ్చు. ఈ రెండు ఆప్షన్స్, ఈ రెండు కాదు. దీనికి ఆన్సరు నగర సేవ అండి. కానీ ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే ఇంతకుముందు దీన్ని పురసేవ అనేవాళ్ళు, గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు దీన్ని పురసేవ అనేవాళ్ళు. దీని ద్వారా ఇది ఒక స్మార్ట్ సిటీ అప్లికేషను డెవలప్డ్ బై ద, అంటే ఎవరైతే చేశారంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మున్సిపాలిటీస్లో నగరాల్లో ఉన్నటువంటి రకరకాల సర్వీసెస్ని వాళ్ళ స్మార్ట్ ఫోన్లోనే ఉన్నటువంటి యాప్స్ చూసుకోవడము, పవర్ బిల్స్ పే చేయడం కానీ మొత్తం దీని ద్వారా మనం చూసుకోవచ్చు. నగర సేవ అనేది ఒక అప్లికేషన్ అనమాట. నెక్స్ట్, మారిచ్ ఈజ్ సమ్టైమ్స్ సీన్ ఇన్ ద న్యూస్. ఈ మారిచ్ అనేది ఏంటి అని అంటే యాంటీ టార్పిడో డికాయ్ సిస్టమ్. యాంటీ శాటిలైట్ వెపన్ ఆప్షన్స్ చూస్తున్నాం ఒకసారి. సబ్మెరైన్, ఫస్ట్ న్యూక్లియర్ పవర్డ్ బెలిస్టిక్ మిసైల్ మెరైన్. సో ఇది చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనము టెక్నాలజీస్ని మనం ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము మన ఫోర్సెస్లోకి, ఆర్మర్డ్ ఫోర్సెస్లోకి. సో ఇలాంటి మారిచ్ అనేది వెరీ ఇంపార్టెంట్, చూసుకోండి. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియా ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అంటే మనకి అందరికీ తెలుసు, సెర్ట్. ఇది సైబర్ నేరాలు, సైబర్ స్పేసింగ్, సైబర్ టెర్రరిజము వీటికి సంబంధించి మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. దీని ఎవరు ఏ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తుంది అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ, అంటే MEITY అంటారు మామూలుగా. ఎలక్ట్రికల్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, గుర్తుపెట్టుకోండి.
నెక్స్ట్ రైతు భరోసా కేంద్రాలు అంటే ఆర్బీకేస్ సేవలను పర్యవేక్షించడానికి ఏపీ ప్రభుత్వం ప్రారంభించిన అప్లికేషన్ పేరేంటి? వైఎస్ఆర్ యాప్, ఈ అగ్రినెట్, ఆర్బీకేఈ రివర్సు, ఈ పంట. దీనికి ఆన్సరు వైఎస్ఆర్ యాప్. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రైతులకు సంబంధించి రైతు మనిషిగా ఉన్నాడు కాబట్టి రైతు భరోసా వైఎస్ఆర్ రైతు భరోసా అని పేరు పెట్టడం జరిగింది. అలానే ఈ యాప్ కూడా వైఎస్ఆర్ యాప్ అంతే, నో ఎక్స్టెన్షన్స్, నో ఎనీథింగ్ ఎల్స్. నెక్స్ట్ భారత ప్రభుత్వం చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్ ప్రాజెక్టును ఎవరి సహాయంతో అభివృద్ధి చేస్తుంది? యాక్చువల్గా ఇది కొంచెం ట్రికీ క్వశ్చన్. మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి వరల్డ్ బ్యాంకు కానీ లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ కానీ ఇవే ఇస్తుంటాయి. కానీ ఇక్కడ జైకా, జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ, చెన్నై బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, సిబిఐసి, దీని గురించి వాళ్ళు వచ్చే టెక్నికల్ టీము రీసెర్చ్ చేసిపోయింది. దాదాపు 25 ఆపరేషన్స్ అంటే ఎస్టాబ్లిష్మెంట్స్ చేయాలని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయి వెళ్ళారనమాట, రిపోర్ట్ ఇచ్చినారు. నెక్స్ట్ అండర్ ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ఇనిషియేటివ్ పిఎంఎఫ్ఎంఈ అనేది మనం చూసుకుంటే దేని కింద ఉందంటే, అంటే ఈ యొక్క ఇనిషియేటివ్ ఎందుకు అనేది క్వశ్చన్ అండి. ఇంప్రూవ్ ఫైనాన్షియల్ కండిషన్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్, ఇంక్రీజ్ క్రెడిట్ కెపాసిటీ ముద్ర, అసిస్ట్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ విత్ క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ, ప్రొవైడ్ డెప్ట్ రిలీఫ్ టు ఫార్మర్స్. ఇది ఒకసారి మనం చూసుకుంటే పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ అండ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. గుర్తుపెట్టుకోండి, ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్. సో మనకి ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని వాళ్ళకి క్రెడిట్ ఇచ్చి దాని ద్వారా కొంచెం సబ్సిడీ కూడా ఇస్తే వాళ్ళు కొంచెం ఎస్టాబ్లిష్మెంట్ని ఈ కరోనా టైంలో కోవిడ్-19 టైంలో బాగా లాస్ అయి ఉన్నారు కాబట్టి వాళ్ళని మళ్ళా పురోగమనం తీసుకురావడానికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్యాకేజ్లో ఇది ఇవ్వడం జరిగిందనమాట, ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వైఎస్ఆర్ జగనన్న కాలనీల ప్రాజెక్టు కింద, అంటే ఇంతకుముందు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన కార్యక్రమము ఇప్పుడు అందరికీ ఇల్లు అనే పథకం అనమాట. దీని ద్వారా వచ్చే 4 సంవత్సరాల్లో ఎన్ని ఇల్లులు నిర్మించాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది అంటే 30 లక్షల ఇల్లు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్త చట్టానికి ఇటీవల చేసిన సవరణ ప్రకారం, అంటే లోకాయుక్త యాక్ట్కి ఆంధ్రప్రదేశ్కు లోకాయుక్తగా ఎవరిని నియమించవచ్చు అనేది క్వశ్చన్ అనమాట, పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చను. ఈ లోకాయుక్త, లోక్ అదాలత్తు ఇవి చాలా ఇంపార్టెంటు. ఈ లోకాయుక్త యాక్ట్ 1983లో మనందరికి తెలుసు. సో దీన్ని చూసుకుంటే మాజీ ప్రధాన న్యాయమూర్తి లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తి, దీనికి అంటే ఈ వీళ్ళని తప్ప ఇంక వేరే వాళ్ళని లోకాయుక్తగా పెట్టేదానికి అవకాశం లేదండి. ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇటీవల వార్తలో నిలిచిన కోహ్లో జల విద్యుత్ ప్రాజెక్టు ఏ దేశంలో కలదు? కోహ్లో ఇలాంటి ఇటీవల న్యూస్లో నిలిచినటివి అన్నీ మనకి వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఈవెన్ ఇన్ యూపీఎస్సీ దే విల్ ఆస్క్ క్వశ్చన్స్ లైక్ దిస్. వీ హ్యావ్ సీన్ రీసెంట్లీ దిస్ కైండ్ ఆఫ్ థింగ్. వాట్ ఈజ్ ఇట్ రిలేటెడ్ టు? మోస్ట్లీ ఇట్ వుడ్ రిలేట్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆర్ ఎన్వైర్న్మెంట్. సో మనం ఇప్పుడు ఈ క్వశ్చన్ మనకు వెనక్కి వస్తే కోహ్లో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు ఏ దేశంలో కలదు అని అంటే పాక్ ఆక్రమిత కాశ్మీరు. నెక్స్ట్ రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా, అంటే రీస్టార్ట్ ఇండియా అంటారు మామూలుగా, స్టార్టప్ ఇండియా అలాగే రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా ఎంఎస్ఎంఈస్ సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులను ఎంత శాతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొనుగోలు చేస్తుంది? అంటే ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీసు వాళ్ళు తయారు చేసే ప్రోడక్ట్స్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటే కొనుక్కుంటుంది. ఎందుకంటే దీనిలో భాగంగా రీస్టార్ట్ చేద్దాము మన ఎకానమీని, మళ్ళీ కోవిడ్-19 ద్వారా మనం దాన్ని. సో దీనికి ఆన్సర్ 25%. ఈ 25%లో కూడా 4% ఎస్సీస్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ వాళ్ళ బేస్ మీద ఉన్నటువంటి ఎంఎస్ఎంఈస్ నుంచి తీసుకుంటారు. అలానే 3% ఉమెన్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి ఎంఎస్ఎంఈస్లో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజర్వేషన్ ద్వారా తీసుకుంటుంది అనమాట వాళ్ళు చేసిన ప్రోడక్ట్స్ని. నెక్స్ట్ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా నాడు నేడు కార్యక్రమం యొక్క మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియాన్ని ఏ తరగతుల వరకు ప్రవేశపెట్టనుంది. దాదాపు ఒక 6-7 మంత్స్ బ్యాక్ మనందరికీ తెలుసు ఇంగ్లీష్ని ఏర్పాటు చేయాలని చెప్పి దీనికి యాక్ట్ తీసుకురావడం జరిగింది, బిల్ పాస్ చేయడం అన్నీ జరిగాయి. సో దీనికి ఆన్సరు 1st నుంచి 6th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే తరగతులు చెప్పాలి అని చెప్పడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇయర్ నుంచి డిసైడ్ అవ్వడం కూడా జరిగింది. నెక్స్ట్ 5 eyes ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఏ మెంబర్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఇలాంటి కన్ఫ్యూజ్ పోతూ ఉంటాం అనమాట నాట్ ఏ మెంబర్కి. సో 5 eyes అనేది ఒక ఇంటెలిజెన్స్ అలయన్స్. దీంట్లో మెంబర్ కానిది ఏంటి అంటే ఇండియా అండి. సో దీంట్లో మెంబర్స్ ఏమేమి అంటే మనం చూసుకుంటే ఒకసారి ఆస్ట్రేలియా, న్యూజిలాండు, కెనడా, యునైటెడ్ స్టేట్సు, యునైటెడ్ కింగ్డము. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని ఏ సెక్షన్ ద్వారా భారత ప్రభుత్వం 59 చైనీస్ యాప్స్ని రీసెంట్గా 1.5 month బ్యాక్ బ్యాన్ చేశారు. ఈ టిక్టాకు, షేరిటు, క్యామ్ స్కానరు ఇలాంటివి మెయిన్గా. సో ఏ సెక్షన్ ద్వారా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, వెరీ రిలవెంట్ కాబట్టి. సెక్షన్ 69A ఇన్ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ చూసుకుంటే సెలెక్ట్ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్. ఈ ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ అనేది ఒక రిపోర్ట్ టైప్ అనమాట. ద ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. ద 8 core industries comprise 40% of the weight of items included in the Index of Industrial Production. IIP అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. ఇట్ ఈజ్ ఎ మంత్లీ ప్రొడక్షన్ ఇండెక్స్. పైన అన్నీ కూడా కరెక్ట్. సో దీనికి మనకి ఆన్సరు ద ఇండెక్స్ వాజ్ రిలీజ్డ్ బై సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్. అంటే ఇది రాంగ్ అనమాట, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అన్నాడు కాబట్టి. ఇది ఎకనామిక్ అఫైర్స్ వాళ్ళు చూసుకుంటారు అనమాట యాక్చువల్గా. సో నెక్స్ట్ డాక్టర్ వైఎస్ఆర్ రహదారి భద్రతా పథకం కింద రోడ్డు ప్రమాదం బాధితుల కోసం ఎంత మొత్తాన్ని ప్రభుత్వం ఇస్తుంది? అంటే 50,000 దీనికి ఆన్సరు. ఇప్పుడు రోడ్ యాక్సిడెంట్స్ కూడా 108కి లింక్ చేసి వాళ్ళు ఒక 48 hours వరకు ఏ హాస్పిటల్లో అయినా సరే ఉచితంగా ట్రీట్మెంట్ పొందేదానికి సౌలభ్యం కల్పించిందనమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఇది గొప్ప పరిణామం, ఎందుకంటే మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరీ వన్ ఆఫ్ ద సీరియస్ థింగ్ ఇన్ ఇండియా ఈజ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో ఈజ్ దట్ రోడ్ యాక్సిడెంట్స్. సో దాని కోణంగా ఇది తీసుకోవడం జరిగిందనమాట ఈ డెసిషను. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లేస్ అంటే గవర్నమెంట్ ఈ నామ్ ఏ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది? నీతి ఆయోగ, వ్యవసాయ అండ్ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖన, వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖన, సైన్స్ అండ్ టెక్నాలజీ. దీనికి ఆన్సరు వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ. నెక్స్ట్ ప్రపంచంలోని సాంకేతిక పరిజ్ఞానం అండ్ తాజా పోకడాల ఆధారంగా చేపల సాగు చేసే రైతులకు అంటే ఫిషరీస్ని పెంపొందించే రైతులకు సహాయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి అంటే ఆంధ్రప్రదేశ్ కాదండి, భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి న్యూస్ లెటర్ పేరు ఏమిటి? మత్స్యకార, మత్స్య సంపద, మత్స్య భరోసా, మత్స్య యోజన. దీనికి ఆన్సర్ మత్స్య సంపద అండి. ఇది ఒక న్యూస్ లెటర్, అంటే దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. ఫిషరీస్ అండ్ ఆక్వాకల్చర్ అనేది ఒక పేపర్, దీని పేరు అనమాట. నెక్స్ట్ REDD+ ఈజ్ ఆఫెన్ సీన్ ఇన్ ద న్యూస్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీయా, క్లైమేట్ చేంజా, వ్యాక్సినేషనా, న్యూక్లియర్ డిసార్మమెంటా? అంటే దీనికి ఆన్సర్ క్లైమేట్ చేంజ్ అండి. REDD+ అంటే ఫుల్ ఫాము రెడ్యూసింగ్ ఎమిషన్స్ ఫ్రమ్ డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్ట్ డిగ్రేడేషన్. ఈ రిపోర్ట్ని యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ ఆన్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ UNFCCకి ఇవ్వడం జరుగుతుంది. ఇది మనం చూసుకుంటే ముఖ్యంగా ఉగాండా, ఇది ఆఫ్రికాలో ఫస్ట్ కంట్రీ టు సబ్మిట్ దిస్ రిపోర్ట్ టు UNFCC. నెక్స్ట్ రిగార్డింగ్ రీసెంట్లీ బైలేటరల్ ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ ఈజ్ సీన్ ఇన్ ద న్యూస్. ఇది
ఎవరెవరికి జరిగింది అని మనం చూసుకుంటే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ 2007లో మనము దీనికి ఇనిషియేషన్ తీసుకోవడం జరిగిందనమాట. యూరోపియన్ యూనియన్కి మనకి. కింది వానిలో ప్రధానమంత్రి సంరక్షణ నిధి ట్రస్ట్ అంటే పిఎం కేర్స్ దీంట్లో ఎవరెవరు సభ్యులు కారు అని అడిగారనమాట. యాక్చువల్గా రక్షణ మంత్రి అని మనం పెడతాం, ఎందుకంటే డిఫెన్స్కి దీనికి ఏం సంబంధం అని. కానీ కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రి ఇది రైట్ ఆన్సర్. అంటే అతను దీంట్లో సభ్యుడు కాదు అని అర్థం అనమాట. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క వైఎస్ఆర్ నవోదయం పథకం యొక్క ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ నవోదయం అంటే దశల వారీగా మద్యపాన నిషేధమా, ఇదొక నవరత్నాల్లో ఒక భాగము. పిల్లల పోషక స్థితిని మెరుగుపరచడం, న్యూట్రిషను, సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలను పునరుద్ధరణ అంటే ఎంఎస్ఎంఈ, నవరత్నాలు సమర్థవంతమైన అమలు. దీనికి ఆన్సరు ఎంఎస్ఎంఈస్ని రీగెయిన్ చేయాలంటే ద రివైవల్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ ఆఫ్టర్ దిస్ కోవిడ్-19 ఎఫెక్ట్. ఇట్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్, బట్ గ్లోబల్ ఇంటలెక్చువల్ పావర్టీ ఇండెక్స్, నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ టైము. ఇలాంటి ఇండెక్స్లు ఎవరెవరు ప్రచురణ చేస్తారు, ఎవరెవరు మనకి రిలీజ్ చేస్తారని చాలా ఇంపార్టెంట్. ఈజ్ రిలీజ్డ్ బై డాష్ అండ్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా అని అడిగారు. సో దీనికి ఆన్సరు గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ రిలీజ్ చేస్తుంది. ఇండియా ర్యాంకు 40 అండి దీంట్లో. సో అదండి, ఒక 30-35 బిట్స్ 40 బిట్స్ కంపైల్ చేసి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ తీసుకోవడం జరిగింది. దీంట్లో అన్నీ కలిపి కొట్టేసామంటే ఏపీ హిస్టరీ కానీ, అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్కీమ్స్కి రిలేటెడ్ కానీ, వైఎస్ఆర్ నవోదయం కానీ, రైతు భరోసా కేంద్రంలో చేసుకున్నటువంటి యాప్ పేరు కానీ, ఇలాంటి క్వశ్చన్స్ మనం అనుకుంటాం మామూలుగా ఈ నవరత్నాల్లో ఎన్ని బెనిఫిట్స్ అయ్యే సరిపోతాయి కదా అంటే, మనం లాక్కుంటూ పోతుంటే వస్తుంటాయి క్వశ్చన్స్. ఇప్పుడు చూసారు కదా ఎన్ని వచ్చినాయో ఏపీ స్కీమ్స్ రిలేటెడ్గా. సో అదండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో. సో ఐ హ్యావ్ బీన్ రిసీవింగ్ సో మెనీ కామెంట్స్ దట్ మై ఛానల్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ద బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కూడా బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దట్. ఇంకా మెరుగుపడతానని మీకు ట్రై చేస్తాను. మీరు ఇంకా ఎక్స్ప్లోర్ చేయండి ఛానల్ని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్.